హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం బగారా రైస్ ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఈసారి ఇలా చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రైస్ మనకు వెజ్ కర్రీస్లోకి, నాన్ వెజ్ కర్రీస్లోకి చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా త్వరగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బగారా రైస్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ రైస్ వేసుకోవాలి. ఈ రైస్ను నేను నార్మల్ రైస్తో చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్తో కూడా బగారా రైస్ని చేసుకోవచ్చు. ఇప్పుడు రైస్లో నీళ్లు పోసుకొని 2-3 సార్లు బాగా కడగాలి. బియ్యాన్ని ఇలా కడిగిన తర్వాత బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత చిన్న దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ 1, 4 లవంగాలు, అనాస పువ్వు 1, 3 యాలుకలు, 2 బిర్యానీ ఆకులు, 1/2 టీ స్పూన్ షాజీరా వేసుకొని మసాలా దినుసులను ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, పొడవుగా కట్ చేసుకున్న 3 పచ్చిమిరపకాయలు వేసుకొని ఉల్లిపాయలను ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పెరుగు, 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ కసూరి మేతి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 కట్ట కొత్తిమీర తరుగు, 1/4 కట్ట పుదీనా తరుగు వేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. మసాలా బాగా వేగిపోయిన తర్వాత అందులో 1.5 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, ముందుగా మనం కడిగి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు లేకుండా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రైస్ను మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. రైస్లోని వాటర్ అంతా ఇలా ఎగిరిపోతున్నప్పుడు అందులో 1/2 టీ స్పూన్ షాజీరాను ఇలా చల్లుకోవాలి. రైస్ ఎగిరేటప్పుడు షాజీరా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లో ఎగరనివ్వాలి. 10 నిమిషాల తర్వాత బగారా రైస్ మనకు మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. పొడిపొడిలాడుతూ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రైస్ను ప్లేట్లోకి తీసుకొని వెజ్ కర్రీస్తో కానీ నాన్ వెజ్ కర్రీస్తో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే బగారా రైస్ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం క్యాప్సికమ్ మసాలా కర్రీ చాలా టేస్టీగా అన్నంలోకి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ క్యాప్సికమ్ కర్రీని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నంలోకే కాకుండా చపాతీ, పులావ్, బగారా రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా క్యాప్సికమ్ కర్రీ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు, సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, 5-6 జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 యాలుకలు, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ షాజీరా వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 కిలో క్యాప్సికమ్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ మనకు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు క్యాప్సికమ్ను ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటా,
ఒక రెమ్మ కరివేపాకు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిరపకాయ, అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని టమాటా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. టమాటా ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివి వేసుకున్నాం కాబట్టి ఆయిల్లో మసాలాను బాగా వేగనివ్వాలి. మసాలా బాగా వేగిపోయి ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వస్తున్నప్పుడు అందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న క్యాప్సికమ్, 1 గ్లాసు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత క్యాప్సికమ్ కర్రీ మనకు ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు పావు టీ స్పూన్ కసూరి మేతి, సన్నగా తరిగిన అరకట్ట కొత్తిమీర తరుగు వేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఈ కర్రీ మనకు అన్నంలోకే కాకుండా చపాతీ, బగారా రైస్, పులావ్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. మనకు చాలా టేస్టీగా క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్, చపాతీ, పులావ్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.